హే గాయ్స్ ఎలా ఉన్నారు? ఇప్పుడు చూసి అందరికి కూడా నమస్తే. నా పేరు గౌతమ్. మీరు చూస్తున్నారు గౌతమ్ టెక్నో. ఫ్రెండ్స్, మీకు చాలా మటుకు పీసీ బిల్డ్ వీడియోస్ అయితే చేశాను. అలాగే గేమింగ్ పీసీ వీడియోస్ చేశాను. అలాగే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా చేశాను. కాకపోతే మనం ఒక పీసీ బిల్డ్ చేసుకున్న తర్వాత, అంటే గేమింగ్ పీసీ అయినా కానీ నార్మల్ పీసీ అయినా కానీ, పీసీ బిల్డ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి అనే దాని గురించి అయితే నేను మీకు ఏ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేయలేదు ఫ్రెండ్స్. అయితే ఇవాళ వీడియోలో మనం వచ్చేసి టోటల్గా మనం పీసీ అయితే బిల్డ్ చేసుకున్న తర్వాత ఏ మెథడ్స్ ఇంప్లిమెంట్ చేయాలి, అలాగే ఏ సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి అని నేను మీకు టోటల్గా 8 పాయింట్స్ అయితే చెప్తా ఫ్రెండ్స్. ఈ 8 పాయింట్స్ కూడా ఖచ్చితంగా మీరు పీసీ బిల్డ్ చేసుకున్న తర్వాత ఇంప్లిమెంట్ అయితే చేయాలి. అయితే ఇక లేట్ లేకుండా వీడియో నేను మొదలు పెట్టేస్తామా? ఓకే, లెట్స్ గెట్ స్టార్ట్ ఇట్. ఫ్రెండ్స్, నేను మీకు చెప్పాను కదా టోటల్గా 8 పాయింట్స్ చెప్తా అని. అయితే ఇక్కడ మనం ఫస్ట్ పాయింట్ కనుక చూసుకుంటే ఇన్స్టాలింగ్ విండోస్ అనమాట. అంటే మీరు ఖచ్చితంగా విండోస్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మనం పీసీ బిల్డ్ చేసుకున్నాక ఆల్మోస్ట్ సాఫ్ట్వేర్ అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి. కాకపోతే ఇక్కడ మీరు లేటెస్ట్ వర్షన్ ఇన్స్టాల్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చాలా మటుకు చూసుకుంటే విండోస్ 7 యూజ్ చేస్తున్నారు, అలాగే విండోస్ 8 ఇవి కూడా యూజ్ చేస్తున్నారు. మీరు ఇక ఓల్డ్ జనరేషన్ పక్కన పెట్టండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు కొత్తగా విండోస్ 10 వచ్చింది కాబట్టి మీరు విండోస్ 10 లేటెస్ట్ వర్షన్ యూజ్ చేయడానికి ప్రిఫర్ చేయండి. అలాగే మీరు పైరేటెడ్ విండోస్ కూడా యూజ్ చేయకండి. అంటే ఇది మనకు నార్మల్గా క్రాక్డ్ వర్షన్ అని చెప్పొచ్చు. ఈ పైరేట్ విండోస్ అయితే మీరు అసలు యూజ్ చేయకండి ఫ్రెండ్స్. ఎందుకంటే మన కంప్యూటర్ హ్యాకింగ్ కు గురయ్యే ఛాన్స్ ఉంటుంది. మీరు అఫీషియల్ గానే మైక్రోసాఫ్ట్ వెబ్సైట్ లోకి వెళ్ళి విండోస్ వర్షన్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీరు 64 బిట్ అయితే 64, అలాగే 32 బిట్ అయితే 32 బిట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓఎం కీని పర్చేస్ చేసి మీరు విండోస్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది మనకు బెస్ట్ ఆప్షన్ అనమాట. ఖచ్చితంగా మీరు ఇదైతే చేయాలి. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి. ఇక సెకండ్ పాయింట్ వచ్చేసరికి అప్డేట్ యువర్ బయోస్ అనమాట. బయోస్ అనేది మనం ఖచ్చితంగా అప్డేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ మనకు మదర్ బోర్డుకు సంబంధించినట్టు అనమాట బయోస్ అంటే. నేను ఆల్రెడీ బయోస్ అంటే ఏమిటి, అవి ఎలా అప్డేట్ చేయాలి అనే దాని గురించి అయితే ఫుల్ వీడియో అయితే చేసి మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే ఇక్కడ ఐకార్డ్స్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు ఆ వీడియో అయితే పూర్తిగా చూసి బయోస్ అంటే ఏమిటో తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. కాకపోతే ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు ఓన్లీ ఇంట్రడక్షన్ మాత్రమే చెప్తాను. ఇక్కడ మనం బయోస్ అనేది ఖచ్చితంగా అప్డేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి మనకు ప్రతి ఒక్క మదర్ బోర్డుకు ఉంటాయన్నమాట బయోస్ అనేవి. మనం మదర్ బోర్డ్స్ కనుక చూసుకుంటే చాలా రకాలు ఉన్నాయి. ఏసూస్ కానీ, ఎంఎస్ఐ కానీ, అలాగే ఏఎస్ రాక్ అనేసి, అలాగే మనకు గెగాబైట్, ఇలా చాలా మదర్ బోర్డ్స్ అయితే ఉంటాయి. ఈ అన్ని మదర్ బోర్డ్స్ యొక్క వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో మనకు బయోస్ దొరుకుతాయి ఫ్రెండ్స్. అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని ఆ తర్వాత మీ యొక్క కంప్యూటర్లోకి ఈ బయోస్ని మీరు ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి. ప్రాసెస్ అంతా నేను వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో మీరు చూసి పూర్తిగా అయితే తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక థర్డ్ పాయింట్ వచ్చేసరికి అప్డేట్ యువర్ డ్రైవర్స్ అనమాట. అంటే మీరు గ్రాఫిక్ కార్డ్ యూజ్ చేస్తూ ఉంటారు, అలాగే మనం ప్రొసెసర్ కూడా యూజ్ చేస్తూ ఉంటాము. అలాగే మనం ఇంకొన్ని ఈ ఆడియోకి సంబంధించినట్టు కానీ, వీడియోకి సంబంధించినట్టు కానీ ఖచ్చితంగా మనం డ్రైవర్స్ అనేవి అప్డేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం డ్రైవర్స్ అప్డేట్ చేసుకుంటేనే మన యొక్క పీసీ అనేది మంచిగా పర్ఫామ్ అయితే చేస్తుంది. ఇక్కడ మనము గ్రాఫిక్ కార్డ్ విషయానికి వస్తే మనకి ఎన్విడియా వాళ్ళ యొక్క సాఫ్ట్వేర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. దాన్ని యూజ్ చేసి మీరు ఎన్విడియా డ్రైవర్స్ అయితే అప్డేట్ చేసుకోవచ్చు. ఇక మనం ప్రొసెసర్ విషయానికి వస్తే ఇంటెల్ కానీ, ఏఎండి కానీ వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఓన్ సాఫ్ట్వేర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వాటిని యూజ్ చేసి మీరు డ్రైవర్స్ అయితే అప్డేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు ఖచ్చితంగా డ్రైవర్స్ కూడా అప్డేట్ చేసుకోవాలి. అప్పుడు మన యొక్క పీసీ పర్ఫార్మెన్స్ అనేది పెరుగుతుంది అనమాట. ఇక ఫోర్త్ పాయింట్ వచ్చేసి రన్ బెంచ్ మార్క్స్ అనమాట. మీరు బెంచ్ మార్క్స్ అనేది ఖచ్చితంగా రన్ చేయాలి ఫ్రెండ్స్. సిపియూకి రన్ చేయాలి, అలాగే మీరు జీపీయూ కూడా బెంచ్ మార్క్స్ అనేది రన్ చేయాలి ఫ్రెండ్స్. మీరు కనుక బెంచ్ మార్క్స్ రన్ చేశారనుకోండి, అప్పుడు మీ యొక్క గ్రాఫిక్ కార్డ్ ఎలా పర్ఫామ్ చేస్తుంది, అలాగే మీ సిపియూ ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేది మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీకు తెలియకపోతే మీరు యూట్యూబ్ వీడియోస్లో కూడా చూడొచ్చు. ఆల్రెడీ మీరు యూజ్ చేస్తున్న ప్రొసెసర్ ఉంటుంది, కోర్ i3 కానీ, కోర్ i7 కానీ. ఆ ప్రొసెసర్ యొక్క బెంచ్ మార్క్స్ ఎలా ఉన్నాయో మీరు ఆన్లైన్లో చెక్ చేయండి. ఆ తర్వాత మీకు ఏ రకంగా బెంచ్ మార్క్స్ వచ్చాయో చెక్ చేసుకోండి. అప్పుడే మీ యొక్క ఎగ్జాక్ట్ పీసీ పర్ఫార్మెన్స్ మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు బెంచ్ మార్క్స్ కూడా రన్ చేయాలి. మీరు బెంచ్ మార్క్స్ వచ్చేసి మనకు చాలా సాఫ్ట్వేర్స్ ఉన్నాయన్నమాట. 3D బెంచ్ మార్క్స్ అనేసి ఇవన్నీ కూడా మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు. ఫిఫ్త్ పాయింట్ కనుక చూసుకుంటే ఇన్స్టాల్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ అనమాట. ఇది నేను యాక్చువల్లీ మీకు యాంటీవైరస్ యూజ్ చేయమని రికమెండ్ చేయను, ఎందుకంటే మన యొక్క పీసీ అనేది స్లో అవుతుంది. కాకపోతే మీ దగ్గర హైలీ సెక్యూర్ డేటా కానీ ఉంటే, లేదు మేము ఎక్కువ క్రాక్డ్ వర్షన్స్ అంటే క్రాక్డ్ ఓఎస్ఎస్, అలాగే మేము క్రాక్డ్ సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తాం అనుకునే వాళ్ళు మాత్రమే ఈ యాంటీవైరస్ అనేది యూజ్ చేయండి ఫ్రెండ్స్. ఈ యాంటీవైరస్ గురించి కూడా నేను పూర్తిగా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోస్ కూడా నేను ఇక్కడ ఐకార్డ్స్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు ఆ వీడియోస్ చూసి యాంటీవైరస్ అంటే ఏమిటి, అలాగే మీరు ఏ యాంటీవైరస్ పర్చేస్ చేయాలి అనే దాని గురించి కూడా మీరు పూర్తిగా అయితే తెలుసుకోవచ్చు. ఇక మనం సిక్స్త్ పాయింట్ కనుక చూసుకుంటే, ఇక్కడ మీరు వచ్చేసి మీ యొక్క కంప్యూటర్లో యూజ్ చేసిన ప్రతి ఒక్క కాంపోనెంట్ కూడా మీరు చెక్ చేయాలి ఫ్రెండ్స్. అంటే మీ యొక్క హార్డ్ డిస్క్ కానీ, మీ యొక్క ప్రొసెసర్ కానీ, అలాగే గ్రాఫిక్ కార్డు, ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవాలి. అలాగే మీరు మెయిన్గా చెక్ చేయాల్సింది పోర్ట్స్ అనమాట. యూఎస్బి పోర్ట్స్,
అలాగే ఈ ఇంటర్నెట్ పోర్టు, హెచ్డిఎంఐ పోర్టు, అలాగే డివిఐడి, అలాగే ఆడియో ఇన్ అవుట్, ఇవన్నీ పోర్ట్స్ కూడా మీరు చెక్ చేయాలి ఫ్రెండ్స్. ప్రతి ఒక్క పోర్ట్ కూడా మీరు చెక్ చేసి అది వర్క్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఖచ్చితంగా మీరు మీ యొక్క ప్రతి కాంపోనెంట్ కూడా చెక్ చేసుకోండి అది కరెక్ట్గా వర్క్ అవుతుందో లేదో అని. ఇక 7th పాయింట్ కనుక చూసుకుంటే క్రియేట్ యువర్ ఓన్ బూటబుల్ పెన్ డ్రైవ్ అనమాట. మీరు ఖచ్చితంగా ఒక బూటబుల్ పెన్ డ్రైవ్ని అయితే తయారు చేసుకోవాలి ఫ్రెండ్స్. అదేం లేదు, మనకు కొద్దిగా సింపుల్గానే ఉంటుంది వర్క్ వచ్చేసరికి. ఇది వచ్చేసి ఈ బూటబుల్ పెన్ డ్రైవ్ ఎలా తయారు చేసుకోవాలి అనే దాని గురించి కూడా నేను మీకు ఒక వీడియో అయితే నేను చేసి మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. అయితే మీరు ఆ వీడియోస్ అన్ని కూడా మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఇక తెలుసు కదా, ఖచ్చితంగా కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకోండి. అలాగే దాని యొక్క పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మీ యొక్క మొబైల్ ఫోన్కి డైరెక్ట్ నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. ఇక మనం టాపిక్ లైక్ కనుక వస్తే ఈ బూటబుల్ పెన్ డ్రైవ్ అనేది మనకు ఖచ్చితంగా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ బూటబుల్ పెన్ డ్రైవ్ వల్ల మనకు చాలా యూస్ అయితే ఉంది. ఇక్కడ మనం మ్యాక్సిమం మనం ఒక విండోస్ అయితే యూస్ చేస్తూనే ఉంటాం. ఈ విండోస్లో మనం ఒకవేళ ఈ విండోస్ క్రాష్ అయిపోయినా లేదంటే విండోస్ ఫోల్డర్లో ఏమైనా ఫైల్స్ మిస్ అయిపోయినా కూడా మనకు విండోస్ అనేది రన్ కాదు. కాబట్టి ఈ బూటబుల్ పెన్ డ్రైవ్ ఉందనుకోండి, ఈ బూటబుల్ పెన్ డ్రైవ్ మనం యూస్ చేసి ట్రబుల్ షూట్ చేసామనుకోండి, అప్పుడు మనకి ఏ ఫైల్స్ అయితే మిస్ అయ్యాయో ఆ ఫైల్స్ అన్ని కూడా మళ్ళీ మనకు గ్యాదర్ అయ్యి ఫ్రెష్గా మీకు విండోస్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. అప్పుడు మీకు మీ యొక్క డేటా అనేది ఏం కాదు, మీ డేటా మళ్ళీ మీకు సేఫ్గా బ్యాక్ వస్తుంది ఫ్రెండ్స్. లాస్ట్ అండ్ ఫైనల్ మెథడ్ గురించి మాట్లాడుకుంటే ఇన్స్టాల్ అడిషనల్ సాఫ్ట్వేర్స్ అనమాట. అంటే మీకు యూజ్ అయ్యే సాఫ్ట్వేర్స్ ఏమన్నా ఉంటాయి కానీ క్రోమ్ బ్రౌజర్ కానీ, ఫైర్ ఫాక్స్, విఎల్సి ప్లేయర్, అలాగే మీరు జూమ్, ఇవి మనకు ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి కదా, ఇటువంటి సాఫ్ట్వేర్స్ అన్నీ కూడా మీరు ఇన్స్టాల్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే మీకు అవి ఖచ్చితంగా యూజ్ అవుతాయి కాబట్టి ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి. దీనికి మీకు మెయిన్గా నేను రికమెండ్ చేసేది నీట్ వెబ్సైట్ అనేది ఉంటుంది. ఈ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు ఈ యొక్క సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ మీకు కావాల్సిన అన్ని సాఫ్ట్వేర్స్ కూడా అది చూపిస్తుంది. క్రోమ్ బ్రౌజర్, ఫైర్ ఫాక్స్, అలాగే విఎల్సి ప్లేయర్, ఇవన్నీ కూడా మీకు చూపిస్తుంది. అక్కడ మీకు ఏ సాఫ్ట్వేర్ కావాలో అవన్నీ కూడా మీరు మార్క్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత సింగిల్ క్లిక్తోనే మీరు అన్ని సాఫ్ట్వేర్స్ కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. కాబట్టి మీకు కావాల్సిన అన్ని సాఫ్ట్వేర్స్ కూడా మీరు ముందుగానే డౌన్లోడ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీకు ఫ్యూచర్లో యూజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అయితే ఇవే ఫ్రెండ్స్ మనం ఇంప్లిమెంట్ చేయాల్సిన పాయింట్స్ వచ్చేసరికి నేను మీకు టోటల్గా 8 పాయింట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ 8 పాయింట్స్ కూడా మీరు ఖచ్చితంగా మీ యొక్క పీసీ బిల్డ్ చేసుకునే తర్వాత ఇంప్లిమెంట్ అయితే చేయండి. మీకు అప్పుడే మీ యొక్క పీసీ పర్ఫార్మెన్స్ అనేది పెరుగుతుంది. లేదంటే మీరు ఎక్స్పెక్ట్ చేసినంత మీ పీసీ మీకు పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఈ 8 పాయింట్స్ మీరు ఇంప్లిమెంట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్టయితే మీకు కనుక ల్యాప్టాప్స్, కంప్యూటర్స్, మొబైల్ ఫోన్స్ గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్గా ఉంటే ఖచ్చితంగా కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకోండి. అలాగే దాని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మీ యొక్క మొబైల్ ఫోన్కి డైరెక్ట్ నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. ఇక మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. మై నేమ్ ఇస్ గౌతమ్, సైనింగ్ ఆఫ్.